ఈ సీడ్ నుండి ఇంత మంచిగా రిజల్ట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే చాలా టైమ్స్ ట్రై చేశాను బట్ ఫెయిల్ అయ్యాను. అలా అని హోప్ వదులుకోకుండా మళ్ళీ ట్రై చేసా. ఈసారి అయితే సక్సెస్ వచ్చింది. ఇవి తెలుసు కదా మీకు, దీన్ని హైబ్రిడ్ లీచీ అంటారు లేదా లాంగ్ అండ్ ఫ్రూట్ అని కూడా అంటారు. వీటిని తినేసి నేనైతే సీడ్స్ కలెక్ట్ చేసుకున్నా. సీడ్స్ కి పైన ఏమైనా పల్పు ఉంటే బాగా క్లీన్ చేసి ఆ సీడ్స్ ని వాటర్ లో సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్. ఈ సీడ్స్ ని అయితే నేను ఒక టిష్యూలో పెట్టేసి వాటర్ స్ప్రే చేసేసి ఒక బాక్స్ లో పెట్టి క్లోజ్ చేసి ఒక ప్లేస్ లో పెట్టేయండి. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే కొన్ని డేస్ కి ఇలా అయితే స్ప్రౌట్ వస్తుంది. చూసారుగా చిన్నగా స్ప్రౌట్ ఎలా అయితే వచ్చిందో. మీరు దీన్ని సాయిల్ ఎలా ప్లేస్ చేసుకోవాలంటే నేను ఎక్కడైతే ఆరో మార్క్ చూపిస్తున్నానో అది అనేది సాయిల్ పైకి రావాలి. కింద వేరే ఉన్నాయి చూసారు వైట్ గా రూట్స్, అవి అనేది సాయిల్ లోపలికి వెళ్ళాలి. వెల్రైన్ సాయిల్ లో సీడ్ ని ప్లేస్ చేసి దాని అయితే కొంచెం మట్టితో కవర్ చేసేసుకోండి. ఓవర్ వాటరింగ్ చేయకుండా ప్లాంట్ కి కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం సన్నీ ఏరియాలో పెట్టుకోవాలి. ఒక 10 days కి అయితే ఇంత మంచిగా రిజల్ట్ వచ్చింది. అసలు ఎక్స్పెక్టే చేయలేనప్పుడు ఇంత మంచి రిజల్ట్ వస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. బాయ్.